మనం యవ్వన కాలంలో వచ్చేటువంటి కొన్ని విషయాల్ని మనం క్లుప్తంగా ఆలోచించేద్దాం. ఈ విషయాలు మీకు పదే పదే గుర్తు చేయడంలో తప్పేం లేదు. రైట్. ఒక యవన విశ్వాసి జయించాల్సినవి జయించాల్సిన విషయాల్ని మనం మాట్లాడుకుందాం. అందులో మొదటిది ఏంటంటే ఆకర్షణ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2:22 లేదా మొదటి తిమోతి అనుకుంటా. ఇది నేను మొదటి తిమోతి చెప్పానా? 2వ తిమోతి చూడండి. అయితే నీవు 2వ తిమోతి 2:22 నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. యవన ఇచ్ఛల నుండి పారిపోము. దేని నుంచి పారిపోవాలి? యవన. దాన్ని ఆకర్షణ అంటారు. ఒక మేల్కి ఫిమేల్కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది. ఓకేనా? ఇది మీరు యవన కాలంలో ఉన్నప్పుడు ప్రారంభం అవుతుంది. ఈ ఆకర్షణ 2 అయస్కాంతాల మధ్య ఉంటుంది కదా, అలాగే ఇద్దరు మధ్య ఉంటుంది. కాబట్టి ఈ ఆకర్షణని మనం జయించాలి. ఈ ఆకర్షణ దేవుడు ఎందుకు పెట్టాడంటే, వివాహం అయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కలిసి జీవించడానికి ఆకర్షణ పెట్టాడు. అంతేగాని పెళ్లి కాకముందే కలిసి జీవించాలని దేవుడు పెట్టలేదు. అది పాపం. వివాహం కాకముందనే ఆశించడం, కలిసి జీవించాలనుకోవడం అనేది అది జారత్వం. అందుకేమంటున్నాడు యవన తిమోతితో, యవనుడైన తిమోతి, నీ యవనేచ్ఛల నుండి దూరంగా ఏం చేయాలి? పారిపోమ్ము అన్నాడు. అంటే నిన్ను ఎక్కడైతే ఏదైతే ఆకర్షిస్తుందో నువ్వు అక్కడి నుంచి పారిపోవాలి. అంటే దూరంగా వెళ్ళిపోమని. పారిపోమంటున్నాడు అంటే అదేంటి? పాము కనపడ్డది అనుకోండి, ఏం చేస్తారు? దీని యొక్క చర్మం ఏ రంగు, ఎందుకు ఇది కట్ల పామా లేకపోతే తాచుపామా అని చూస్తారా? దీనికి నిజంగా కూరలు ఉన్నాయా లేదా, దీని తోక ఉందా లేదా అని చూస్తారా? మీ కాళ్ళకడ కనపడినప్పుడు ఏం చేస్తారు అమ్మా? ఒక్క ఎగిరి వెనక్కి దూకి ఇక పరుగు. ఏం చేస్తారు? పరిగెత్తారు. కనుక ఒక పాముని చూస్తే ఎలా పరిగెడతారో, అలాగే జారత్వాన్ని చూసి కూడా మరి ఏం చేయాలి? పరిగెత్తారు. ఎందుకని అంటే ఈ యవనాకర్షణ ప్రమాదం. ఒక స్నేక్ని చూసి ఎలా మనం దూరంగా పారిపోతామో, యవనాకర్షణ కూడా చూసి మనం అంతా పారిపోవాలి. పారిపోవడం అంటే దూరంగా ఉండడం, తల తిప్పుకోవడం. అలాంటి వాటిని చదవడానికి కానీ, చూడడానికి కానీ, వినడానికి కానీ, మాట్లాడడానికి కానీ దూరంగా వెళ్ళడం, పక్కకి వెళ్ళిపోవడం అనమాట. అంతే. పరిగెత్తికి వెళ్ళిపోమంటే ఇక్కడి నుంచి పరిగెత్తమని కాదు. నీ చెవిని అగ్గకూడదు, నీ నోటిని అప్పగించకూడదు, నీ కళ్ళని అప్పగించకూడదు. దాని నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలన్నమాట. చూడండి, మీకు ఆకర్షణ ఉంటే దూరంగా పారిపోవాలి. నెక్స్ట్, మిమ్మల్ని ఆకర్షించే వాళ్ళు ఉంటారు. యవన కాలంలో మీకు తెలుసు దూరంగా ఉండాలి అని. ఓకేనా? మీరేం చేస్తారు?
ఈ ఆకర్షణ నుంచి ఎలా పక్కకి వెళ్ళాలని ఆలోచిస్తారు. కానీ లోకానికి అలా తెలియదు కదా. వాళ్ళకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? దేవుని భయంతో భక్తితో మనం ఏం చేస్తున్నాం? ఈ ఆకర్షణకి దూరంగా ఉంటున్నాం. దూరంగా ఉండి మనల్ని మనం పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుంటున్నాం. చూడండి, పరిశుద్ధత అంటే ఏంటి? మొదటి తిమోతి మొదటి దశలోనికి తీసేయండి. మొదటి దశలోనిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. అది అంటే ఏది పరిశుద్ధత? ఈ జారత్వానికి, కామకత్వానికి, ప్రేమ వ్యవహారాలకి, కామ చూపులకి దూరంగా ఉండాలి. అది పరిశుద్ధత. 4వ వచనం చదువు. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? నీ ఘటం అంటే ఏంటి తెలుసా? ఘటం అంటే ఏంటి? నీవు, నీ శరీరం, నీ మనస్సు, నీ మైండ్, దీన్ని ఘటం అంటారు. సో నీ మైండ్ కానీ, నీ మనస్సు కానీ, నీ శరీరం కానీ అపవిత్రం కాకుండా కాపాడుకోవడమే దేవుని చిత్తం. అది పరిశుద్ధత. యవన కాలంలో మీ పట్ల దేవుని చిత్తం ఏంటి చెప్పండి? ఆన్సర్ తెలిసిపోయింది. యవన కాలంలో మీరు విశ్వాసిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చి బ్రతకాలనుకుంటే ఏం చేస్తారు? ఏదో ఒకటి ఉంటుంది కదా, కష్టపడాలి కదా దేవుని చిత్తం చేయాలంటే. ఏం కాదు, మీకు వచ్చే ఆకర్షణ నుంచి మీరు దూరంగా ఉండండి, అంతే దేవుని చిత్తం నెరవేర్చినట్టు. మీరు చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతారు. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు కాదు, కానీ నా పరలోకపు తండ్రి చిత్తమును నెరవేర్చేవాడే పరలోక రాజ్యములో ప్రవేశించును. మీరు పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలంటే యవన కాలంలో ఏం కాదు, మీకున్న స్ట్రగుల్ ఏంటి? ఆకర్షణ. ఆ ఆకర్షణ నుంచి దూరంగా వెళ్ళిపోతే చాలు, పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చినట్టే, మీ ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నట్టే. దట్స్ ఆల్. అలాంటి వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. నేను చర్చిలో పాటలు పాడేశాను, నేను చర్చిలో ప్రార్థన చేస్తున్నాను, యూత్ మీటింగ్కి వచ్చేస్తున్నాను అని చెప్పి స్కూల్కి వెళ్ళి దొంగ చూపులు చూస్తే, లవ్ లెటర్లు రాస్తే, ప్రేమ వ్యవహారాలు జరిపితే, మోహపు చూపులు చూపిస్తే ఖచ్చితంగా నరకానికి పోతారు. అంటే భక్తి ఏమో చర్చిలో, పాపమేమో స్కూల్లో, అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. ఇందులో ఎటువంటి డౌటు లేదు. మా మమ్మీ డాడీ క్రైస్తవులు కదా, వాళ్ళని పట్టుకుంటే నేను కూడా పరలోకానికి వెళ్ళిపోతాను అనుకోవద్దు. పరలోకం అనేది వ్యక్తిగతం, నీకు ఇస్తాడంతే, నిన్ను బట్టి ఇస్తాడు. నిన్ను పరలోకానికి చేర్చుకోవాలంటే నీ వ్యవహారం బాగుండాలి. నువ్వు ఇక్కడ పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, భక్తిగా ఉన్నట్టు నటిస్తూ, నువ్వు ఈ జారత్వం విషయంలో, కామకత్వం విషయంలో దూరంగా లేకపోతే, నేను మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాను, మీరు దేవుని చిత్తాన్ని అతిక్రమిస్తున్నారు, పాపం చేస్తున్నారు. మీ శరీరాన్ని, మీ చూపుల్ని, మీ తలంపుల్ని పాడు చేసుకుంటున్నారు. దీనివలన మీరు దేవుని ఉగ్రతను చూస్తారు. ఒకవేళ మీరు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారు. నేనేం భయపెట్టట్లేదు, కానీ ఏంటంటే మీ హృదయంలో సమాధానం ఉండదు. మీ హృదయంలో భయంగా ఉంటుంది, సమాధానం ఉండదు. అది ఆకర్షణల్ని అధిగమించిన వాళ్ళు హ్యాపీగా జీవిస్తారు. దేవుడు వాళ్ళ పాట, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ భక్తిని అంగీకరిస్తాడు. కాబట్టి నటించొద్దు, జీవించండి. మీరు కేవలం ఇక్కడే జాగ్రత్తగా ఉండడం కాదు, స్కూల్లోనూ, మీ ఇంటి దగ్గర, చుట్టుపక్కల దగ్గర మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఈ యవన కాలంలో వాట్ యు డూ, నువ్వు చేయాల్సింది ఏంటి? దేవుని పని ఏంటి? దేవుని చిత్తం ఏంటి? సింపుల్.
నిన్ను ఆకర్షిస్తున్న వాడికి దూరంగా ఉండడం అంతే. నిన్ను ఆకర్షించే ఫోన్కి, నిన్ను ఆకర్షించే బుక్స్కి, నిన్ను ఆకర్షించే వ్యక్తులకి, నిన్ను ఆకర్షించే విషయాలకి దూరంగా ఉండడం, దూరంగా పారిపోవడం, నీ ఘటాన్ని కాపాడుకోవడం అంతే. దేవుని చిత్తం. అది చేయలేవా? ఆకర్షణ లొంగిపోతావా? ఆకర్షణకు లొంగిపోయావంటే నీకు నువ్వు ప్రమాదం తెచ్చుకుంటున్నావు అర్థం. ఈరోజు నరకంలో యుగయుగాలు కాలుతున్న వాళ్ళందరూ కూడా ఆ ఆకర్షణ అధిగమించలేకే అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం ఊరకనే అనలేదు, ఆ ఆకర్షణ అధిగమించలేకపోయారు, అందుకే నరకంలో బాధలు పడుతున్నారు. ఈరోజు పరిశుద్ధులు ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఎక్కడ ఎందుకున్నారు వాళ్ళు? వాళ్ళు ఈ పాప భోగముల కంటే దేవునితో శ్రమపడుట మేలు అని ఎంచుకున్నారు కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లారని చెప్తున్నాను వినండి. యవన కాలంలో కాడి మోయటం దేవుని చిత్తం. ఆ కాడి ఏంటంటే, నిజంగా నువ్వు కాడి ఎత్తుకున్నవాడివైతే నీకు వచ్చే స్ట్రగుల్స్ని నువ్వు ఎదుర్కోవాలి, దాన్ని అధిగమించాలి. హౌ? ఎలా? నా మోహపు చూపుల్ని ఎలా అధిగమించాలి? చెడ్డవాటిని చూడకుండా నేను ఎలా అధిగమించాలి? చెడ్డవాటిని చదవకుండా నేను ఎలా అధిగమించాలి? నన్ను ఆకర్షించే వ్యక్తుల నుంచి నేను ఎలా దూరంగా వెళ్ళాలి? ప్రభువుని అడుగు. వీటన్నిటినీ జయించిన వాడు యేసు ప్రభు. యేసు ప్రభుని అడుగు. యేసుక్రీస్తు ప్రభువా, నాకు ఈ విషయంలో సహాయం చేయండి, నా తలంపుల్ని నీ రక్తంతో కడగండి, నాకు మంచి తలంపులు ఇవ్వండి, మంచి మనసాక్షి ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. నిజంగా చేయాలి. ఇదేం మంత్రం కాదు. ప్రార్థన చేస్తే విని యేసు ప్రభు నీకు శక్తిని ఇస్తాడు. సో మీరు ఎప్పుడైనా అలా స్ట్రగుల్ అయినప్పుడు ప్రార్థన చేశారా? మీరు ఎప్పుడైనా పాపం చేసినప్పుడు, నేను పాపం చేశాను ప్రభా, నన్ను క్షమించు, నా మరలా నేను చేయకుండా నాకు సాయం చేయి అని ఎప్పుడైనా మీరు బాధపడ్డారా? యేసు ప్రభు చాలా సహాయం చేస్తాడు. నా జీవితంలో కూడా సహాయం చేశాడు. నేను యవన కాలంలో దాటి వచ్చిన వాడిని. నేను 14 ఏళ్ల వయసులో మారుమనసు పొందాను, 18 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకున్నాను. నా యవన కాలంలోనే నా మీద కాడి మోపుకున్నాను. ఐ హ్యావ్ సో మెనీ అట్రాక్షన్స్ ఫ్రమ్ టీవీ, ఫ్రమ్ ఫోన్ అండ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, సో మెనీ. చాలా విషయాల నుంచి నేను ఆకర్షణలు ఎదుర్కొన్నాను. నాకు నా రోజుల్లో నాకు ఇలా చెప్పేవాళ్ళు లేరు. ఇలాంటి ఆకర్షణలు ఉంటాయి, వీటిని ఇలా అధిగమించాలని చెప్పేవాళ్ళు లేరు మాకు. పాపం చెగు సహోదరుడా అని చెప్పేవాళ్ళే తప్ప అసలు ఆ పాపం ఏ రూపంలో వస్తుంది, దాన్ని ఎలా డీల్ చేయాలి, దాన్ని ఎలా అధిగమించాలనేది చెప్పేవాళ్ళు లేరు. ఉంటే బాగునని నేను చాలా బాధపడేవాడిని. ఉంటే నా యవ్వన కాలంలో నాకు వచ్చే స్ట్రగుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఎలా అధిగమించాలో చెప్పే బోధకుడు ఉంటే బాగుండు అనుకునేవాడిని. అందుకే ఎక్కడ మీటింగ్స్ జరిగితే అక్కడికి వెళ్ళిపోయేవాడిని, కనీసం వాక్యం విని. ఇంత వాక్యం విని బలపడుతుండేవాడిని. కానీ నాకు అసలైన ఆన్సర్ లేదు. ఎవరికైనా చెప్పుకుందామా అంటే నవ్వుతారేమో, బోధకులు చెప్పామనుకో చిన్న చూపు చూస్తారు, ఇంకొకరికి చెప్తే ఏమవుద్దండి? ఈ రోజులు ఎలా ఉంది, మన బాధ్యత చెప్పుకున్నాం అనుకోండి, నవ్వుతారు, చిన్న చూపు చూస్తారు, సొల్యూషన్ చెప్పరు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం? కాబట్టి నాకు తెలిసిన యవ్వన పిల్లలు అలా స్ట్రగుల్ అవ్వకూడదని నేను ఇప్పుడు ధైర్యం చేసి చెప్తున్నాను. నేను గతంలో ఒకటి చెప్పలేదు. ఎందుకనంటే నేను యవ్వన కాలాన్ని దాటి వచ్చి ఇప్పుడు నాకు 35 years ప్లస్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఎలా చెప్తాను? నేను ఇంక స్ట్రగుల్ అవుతున్నప్పుడు దాన్ని జయించిన వాడిగా, ప్రభు సహాయం తీసుకున్నవాడిగా నేను ఈ వయసులో చెప్పాలి, కానీ ఆ వయసులో ఎలా చెప్తాను? కాబట్టి నేను యవ్వన కాలాన్ని చాలా దాటుకుని వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను, ప్రభు సహాయం చేస్తాడు. నేను గమనించాను, ప్రభు చాలా సహాయం చేస్తాడు. నువ్వు నమ్మకంగా ఉంటే, నీ చూపులు పక్క తిప్పుకుంటే, నువ్వు స్ట్రగుల్ అవుతుంటే, దాని విషయంలో ప్రార్థన చేస్తుంటే, నీ మనసులో ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి అని నువ్వు అడగగలిగితే నీకు సహాయం చేస్తాడు.
మరొక విషయం చెప్తాను జాగ్రత్తగా. అక్కడ ఒక మాట ఉంది 4వ వచనంలో. ఏమనుంది? మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును. అన్యజనులు అంటే ఏంటి? ఇక్కడ హిందువులు ముస్లింలు అని కాదు ఇక్కడ ఉద్దేశం. క్రీస్తుని హృదయంలో లేని వాళ్ళు ఎవరు? అన్యజనులు. వీళ్ళకి ఏముంటుంది? ఎప్పుడు ఏముంటుంది? కామాభిలాష ఉండదు. ఎప్పుడు మగపిల్లలకు అమ్మాయిలంక చూస్తూ ఉంటారు. ఈడెవడో న్యాయం చూస్తున్నాడు అనుకోకు, ఆడికి అంతే. ఆడికి ఏంటంటే కామాభిలాష. ఎందుకంటే వాడి హృదయంలో ఎవరు లేరు? క్రీస్తు లేడు. క్రీస్తు లేడు కాబట్టి వాడికి ఇంకా కామాభిలాష. ఏ అమ్మాయిని పడేయాలి, ఏ అమ్మాయిని దక్కించుకోవాలి, ఇంక ఇదే ఆశ. ఇక అమ్మాయిలు అంటావా, ఏ అబ్బాయిని అది ఎర్రగా బొరగొన్నాడు నా వైపు తిప్పుకోవాలి, ఇదిగో నా వెనకాల 10 మంది తిరుగుతున్నారు అని చెప్పుకుని గర్వపడే వాళ్ళు ఉన్నారు. సిగ్గుపడాల్సిన విషయంలో గర్వపడే వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పుకుంటారు ఫ్రెండ్స్కి, చూసావా ఈ క్లాసులో 3 నా వెనకాల పడ్డారు అని గొప్పగా చెప్పుకుంటా. అది చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అన్యజనుల వలె కామాభిలాష. అంటే కామాభిలాషతో ఉంటారు వాళ్ళు. అందరూ అలా ఉంటారని నేను అనట్లేదు. మంచి తల్లిదండ్రులు భయభక్తులతో పెంచేవాళ్ళు ఉంటారు అన్ని జనులు కూడా. అందరూ అలా ఉంటారంటలేదు, కానీ ఎక్కువ మంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేనేమంటానంటే ఆకర్షణ నీకు లేదు, కానీ ఆకర్షణలు ఎవరున్నారు? వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? నీ ఎంక చూస్తారు, నీ అటెన్షన్ కోరుకుంటారు, నీ చూపులు తన వైపు తిప్పుకోవాలనుకుంటారు. వీలైతే నీతో సరదాగా మాట్లాడతారు, జోకులు వేస్తారు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? నీకు ఎర్ర వేస్తున్నాడని అర్థం. నీకు ఎర్ర వేస్తున్నాడు, ఎర్ర వేస్తుంది. మాట్లాడుతుంది అంటే ఏంటి? జోకులు వేస్తున్నారంటే ఏంటి? గేలానికి చేప ముళ్ళు పెట్టి ఎండు మొక్కోటి ఎట్టి వేస్తున్నాడు గేలం అని. నువ్వేమనుకుంటావు? మొక్క చూస్తావే కానీ లోపల ఉన్న గేలాన్ని చూడవు. ఆ మొక్క కోసం నువ్వు వెళ్ళిపోతావు, పట్టుకుంటావు, గేలానికి దొరుకుతావు, అయిపోతావు, నువ్వు బానిస అయిపోతావు. ఆ అమ్మాయికి నువ్వు బానిస అయిపోతావు, ఆ అబ్బాయికి నువ్వు బానిస అయిపోతావు. చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. నవ్వేవాళ్ళు, కవ్వించేవాళ్ళు మోసగాళ్ళు. మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఆడపిల్లలు ఊరిని అట్రాక్ట్ అయిపోతారు మీరు. ఎవరికి తెలుసా? ఎవరైతే సరదాగా ఉంటారో, ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే నవ్విస్తారో, ఎవరైతే మీ ఎదుటి గంతులేస్తారో వాళ్ళకి మీరు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. అది సైకాలజికల్గా అలా ఉంది కారణం. చాలా జాగ్రత్త అలాంటి వాళ్ళతో. వాళ్ళు అన్ని కుప్పు గంతులన్నీ వేసేది ఎందుకో తెలుసా? ఈ నవ్వించేది, ఈ కవ్వించేది అంత దేనికోసం తెలుసా? నిన్ను కవ్విస్తున్నాడు, నిన్ను అట్రాక్ట్ చేయాలని. ఎర్ర వేసాడు, నువ్వు దొరికితే పట్టుకుంటాడు, నీ జీవితం బలైపోద్ది. నీ హృదయంలో క్రీస్తున్నాడు, నువ్వేం చేయాలి? ఇది ఆల్రెడీ తెలిసింది, ఇది ఎర్రని. నువ్వేం చేయాలి? దేవుని బిడ్డగా, ఒరే నా ఎదుట కుప్పు గంతులు, నా ప్రభు ఎప్పుడో చెప్పాడురా, నువ్వు గేలం వేసావు, దానికి ఏం పెట్టావు? మేత పెట్టావు. ఈ మేతను చూసి అమాయకంగా వచ్చే చేప పిల్లనే కాను. నా ముందు కుప్పు గంతులు వేయకు. నా ప్రభు నా హృదయంలో ఉన్నాడు, నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు, నాకు తెలుసు నువ్వు నన్ను దక్కించుకోవాలని, నన్ను చిక్కించుకోవాలని నువ్వు ప్లాన్ చేస్తున్నావు. నాకు తెలీదా మాత్రం వెళ్ళి అవతలకి అన్నట్టుగా మనసులో నువ్వు చెప్పగలిగాలి. ఇలా ఎంతమంది వస్తారో, నీ జీవితంలో ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ పక్కకి గెంటుకుంటూ వెళ్ళాలి. బాయ్స్ మీరు కూడా, ఆడపిల్లలు మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు, మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఏం చేయాలి అప్పుడు? ఆ అమ్మాయిని నిన్ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుందని తెలుసుకుని వాళ్ళని పక్కకు గెంటాలి. వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళకి దూరంగా ఉండండి చెప్తున్నాడు. యోసేపు ఏం చేశాడట? పోతీఫరు భార్య తనను శోధిస్తూ ఉంటే ఏం చేశాడట? ఆమె దగ్గర నిలబడలేదట, ఆమెతో మాట్లాడలేదట,
ఆమె ఈ రూమ్లో ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడట. అలా ఉండాలి మీరు. నేను మాట చెప్తాను, జాగ్రత్తగానండి. వాళ్ళు అన్ని జనులు కామాభిలాషి కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రేమ అనే పేరు చెప్పుకొని మిమ్మల్ని ఆకర్షిస్తారు. నేను చెప్తున్నాను, ఒక్కసారి మీరు కానీ ప్రేమ అనే మాయలో పడ్డారో మీరు క్రీస్తుకు దూరం అయిపోతారు. భ్రష్ట మనసు వచ్చేస్తుంది. మీ చదువు పక్కపడిపోతుంది. మీ తల్లిదండ్రుల్ని మీరు మోసం చేస్తారు. మీ తల్లిదండ్రుల దగ్గర మీరు అబద్ధాలు ఆడతారు. మీ వయసు పెరిగిపోద్ది, చదువు వెనకబడిపోద్ది. తల్లిదండ్రుల్ని మీరు మోసం చేస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు. ఏం అబద్ధం ఆడుతున్నారు? మీరు ఒకరితో మీరు ప్రేమ పడి వాళ్ళ హృదయంలో పెట్టుకుని ఇంటికాడ తల్లిదండ్రులతో ప్రేమగా ఉంటున్నారు. ఇది అబద్ధం కాదా? ఇది తల్లిదండ్రులు మోసం చేయడం కాదా? నిన్ను కన్ని పెంచి పెద్ద చేసి ఈరోజు సండే స్కూల్లో నువ్వు పెడితే పిచ్చి వాళ్ళంక వేసి పిచ్చి వైపు చూసి నువ్వు చేస్తున్నావంటే నీ తల్లిదండ్రులకు వచ్చే గౌరవం అనేది. నేను అలా అనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. మా అమ్మ మా నాన్నకి చెడ్డ పేరు రాకూడదు అని బతికాను నేను. అందుకే నేను ఈరోజు ధైర్యంగా చెప్తాను. అమ్మా నాన్నలకి పలానా శివయ్య గారు అబ్బాయి పలానా అమ్మాయితో తిరుగుతున్నాడంటే అది చెడ్డ పేరు కాదా? అది నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు ఏం తక్కువ చేశారు? కన్యారు, పెంచారు, పెద్ద చేశారు, బట్టలను ఇచ్చారు. రోజు నేను 3 పూట్ల తింటున్నాను వాళ్ళ దగ్గర. స్కూల్కి పంపుతున్నారు. ఇంత తీరా తిని వెళ్ళి ఒక అమ్మాయి వెనకాల తిరిగితే ఆ పేరు చెడ్డ పేరు. పలానా శివయ్య గారు అబ్బాయి నాని అంట పలానా చోటన అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు అంటే అది ఎంత చెడ్డ పేరు? అంటే నేను ఎంత కష్టపడి పెంచి పెద్ద చేస్తే నీ తల్లిదండ్రులకు నేను ఇచ్చే బహుమానం ఏంటంటే వాళ్ళ పరువు తీసేయడం. ఇదా? ఈ ఆలోచన నీకు ఉండాలి. చిన్న ఆకర్షణకు లొంగిపోతావా నువ్వు? ఎంత అవమానం వస్తుందో తెలుసా నీ తల్లిదండ్రులకి? నీకెంత వస్తుందో అర్థమవుతుందా? నీ జీవితం ఎంత పాడైపోతుంది నీకు అర్థమవుతుందా? ఓర చూపులకి దొంగ చూపులకి లొంగిపోతున్నావా? ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? ఇదంతా నేను సీక్రెట్గా చేస్తున్నాను అనుకుంటున్నావా? పిచ్చి తల్లి, పిచ్చి తమ్ముడు, దేవునికి సమస్తమో తెలుసు. నువ్వు ఎలా చూస్తున్నావో, ఎవరిని చూస్తున్నావో, ఎందుకు చూస్తున్నావో అన్నీ దేవునికి తెలుసు. హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడిని మనం మోసం చేయాలి. వద్దు. అది నీకు నష్టం, నీ తల్లిదండ్రులకు నష్టం, నీ దేవునికి వ్యతిరేకం. దానివల్ల నీకు ఒరిగేది ఏమీ ఉండదు. కొంతకాలం మీరు ఎకలెకలో పగపగలో నవ్వుకోవచ్చు, సంతోషంగా ఉండొచ్చు, దాచచ్చు విషయాన్ని. ఏంటి దాస్తావు? నిజం చెప్పండి, ఎకలెకలో పగలు ఆడేవాడు నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. ఎంతోమంది అమ్మాయిలు రాస్తూ ఉంటారు సైకాలజిస్టులకి, నేను ప్రేమలో మోసపోయానండి, ఏం చేయమంటారండి, ఎన్ని రాస్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, ప్రేమించడానికి సరదాగా ఉన్నవాడు పెళ్లి చేసుకున్న తర్వాత సరదాగా ఉండడు, ఏడిపిస్తాడు. ఏం చెప్పండవా? ప్రేమ అనే పేరుతో ఉన్నంతకాలం నవ్విస్తాడు, పెళ్ళి అనేది అయిన తర్వాత ఏడిపిస్తాడు. ఇంకా నయ్యం, కొంతమంది పెళ్లి చేసుకుని ఏడిపిస్తారు, కొంతమంది అలా కూడా కాదు, వాడుకుని వదిలేస్తాడు. నీ నెంబర్ 22 అంటాడు ఏదో ఒక రోజు. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ 21 అయిపోయారని అర్థం. ఈరోజు నీ ఎంక చూస్తున్నాడంటే ఏంటనుకుంటున్నావు? నా ఎంకే చూస్తున్నాడు అనుకోకు, ఆల్రెడీ ఇంకొక 21 మందిని చూశాడని అర్థం. ఆమె నా ఎంక చూస్తుందంటే ప్యూర్ హార్ట్, ప్యూర్ లవ్ నా కోసమే అనుకుంటున్నావేమో. ఈరోజు నీ ఎంక చూస్తుంది అంటే అంతకుముందు ఎంతమంది ఎంక చూసి ఉంటుంది? నెక్స్ట్ నీతో నాకుపోద్ది అనుకుంటున్నావా? నువ్వు స్కూల్లో వాడివి, మరి పక్కింటి అబ్బాయి ఉన్నాడు, మరి అక్కడ ఈ విషయం తెలితే చచ్చిపోతావు. ఈ విషయం తెలిసి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక అబ్బాయి చాలా పాపం మనసులో పెట్టేసుకున్నాడు అమ్మాయిని. ఇంతకే ఆ అమ్మాయికి ఇటు స్కూల్లో ఒకడు, ఇడు జాబులో ఒకడు, ఇంటికాడు ఒకడు. ఇది తెలిసి ఆడికి మైండ్ బదలైపోయింది. కొంతకాలం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు నాకు ఫోన్ చేశాడు. ఏం చేస్తాం? అమ్మాయిలు చెప్తున్నాను, నువ్వు రెండో దానివో మూడో దానివో, నువ్వు దానికి కాదు,
కాబట్టి ఇవన్నీ వద్దు, ఇవన్నీ తర్వాత విషయం అండి. ఇవన్నీ కూడా వాళ్ళు అంతే. అన్ని జనులు ఏం కలిగి ఉంటారు? ఏం కలిగి ఉంటారు? ఆడు 21 కాదు 50 మంది వెనకాల తిరుగుతాడు. ఆమె 10 మంది కాదు 11 మందితో ఆశిస్తుంది. కానీ నువ్వు దేవుని బిడ్డవే. క్రీస్తు, నేను అడుగుతున్నాను, మనం నడుచుకున్న క్రీస్తు ఎంతమంది వైపు తిరిగాడు? మన ప్రభు యవన కాలంలో ఎంతమంది అమ్మాయిల వైపు తిరిగారు? మీరు చెప్పండి. ఒక్కరి వైపు కూడా అయినా తిరగలేదు. అది పరిశుద్ధత అంటే. నేను అడుగుతున్నాను, యేసు ప్రభు ఎంతమంది అమ్మాయిలంక చూసి ఉంటాడు, సైట్ వేసి ఉంటాడు? ఎంతమంది అమ్మాయిల్ని తన వైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నించి ఉంటాడు? చెప్పాలి మీరు ఆన్సర్. ఎవరి వైపు చూడలేదు. సరే, ఎంతమంది యేసు ప్రభు వైపు చూసి ఉంటారు? చాలామందే చూసి ఉంటారు. మంచి అబ్బాయి కదా, ఎర్రగా బుర్రగా ఉన్నాడు. యేసు ప్రభు వైపు ఎంతమంది చూసి ఉంటారు? రైట్. వీళ్ళు ఎంతమంది యేసు ప్రభు వాళ్ళలో లొంగిపోయాడు? ఎంతమందికి లొంగిపోయాడు? ఒక్కరికి కూడా లొంగి. నేను చెప్తున్నది ఏంటంటే, నీకు ఆకర్షణ లేదు, నువ్వు జయించడమే కాదు, నీ చుట్టూ 10 మంది చూస్తారు, వాళ్ళని కూడా నువ్వు గెలవాలి. వాళ్ళని కూడా గెలవాలి. ప్రేమ పెళ్లి చేసుకోవడం అనేది నీ చేతిలో లేదు. నీకు ఎవరి డబ్బు చేతిలో ఉంది. రెండోది నీ తల్లిదండ్రుల చేతి. ఈ లోపల నువ్వు కంగారు పడ్డావా, ప్రేమ గేమ అని చెప్పి సరదాలాడడానికి వెళ్ళావో, నీ జీవితం పాడైపోతుంది. ఓకేనా? క్రీస్తు నీ హృదయంలో కలిగి ఉన్నవాడుగా. రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వాళ్ళు క్రీస్తు లేదు కాబట్టి కామాభిలాషతో ఉన్నారు. నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు కాబట్టి ఏం చేయాలి? క్రీస్తు ఏం చేశాడు? తాను చూడలేదు, చూసేవారికి లొంగిపోలేదు. అంతే. నువ్వు చూడకూడదు, చూసేవాళ్ళ నుంచి నీ తలని తిప్పుకోవాలి. ఈ చిన్న విషయాన్ని నువ్వు తెలుసుకోకపోతే ఎలా? దీనివల్ల నువ్వు పాడింది వ్యర్థమైపోతుంది, ప్రార్థించింది వ్యర్థమైపోతుంది. నీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నావు, ప్రభువును మోసం చేస్తున్నావు, సంఘాన్ని మోసం చేస్తున్నావు. తప్పు. నీకు 25 years వచ్చేదాకా దీని గురించి ఏం ఆలోచించకండి. మీరు ఆలోచించింది అలా ఏంటంటే, చదువు కోసం ఆలోచించండి. నా తల్లిదండ్రులని ఎలా గౌరవపరచాలో ఆలోచించండి. ఇంట్లో పని చేయండి, హెల్ప్ చేయండి. తల్లిదండ్రులకి హెల్ప్ చేయండి, ఇంటి పనులు చేయండి, చదువు దృష్టి పెట్టండి. చదువులో ఎలా రాణించాలో ఆలోచించండి. మీరు ఎలా ఆలోచించాలో తెలుసా? పెద్ద అయ్యాక మా అమ్మ నాన్నని ఎలా కూర్చోబెట్టి పోషించాలా అని ఆలోచించాలి. అంతేగాని వాళ్ళు పోషిస్తుంటే తేరగా తిని ప్రేమ గేమ అని పిచ్చి పిచ్చి ఆశలు వేసి వాళ్ళ పరువులు తీకండి. దయచేసి చెప్తున్నాను. మీరు అమ్మా నాన్నలకైనా ముద్ద పెట్టకపోయినా పర్వాలేదు, వాళ్ళ పరువులు తీకండి. వాళ్ళు మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నా బిడ్డలు సండే స్కూల్కి వెళ్ళి ఆత్మీయంగా ఎదిగి రక్షణ పొందాలని కోరుకుంటున్నారు. నువ్వు అన్న రోజు నేను పిచ్చి పిచ్చి ఆశలు వేసావంటే అది తెలిసిందంటే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా? గుండెకని కోసేసినట్టు ఉంటుంది. ఇంకా అంతకంటే నరకం ఏ తల్లిదండ్రులకు ఉండదు. విశ్వాసులైన తల్లిదండ్రులకి ఎంత నరకం అంటే, వాళ్ళ పిల్లలు చెడ్డ దారి పట్టారన్న విషయం తెలిసినప్పుడు ఎంత బాధపడతారు. నీకు అది అవసరమా? నీ తల్లిదండ్రుల యొక్క హృదయాన్ని కోయడం నీకు అంత అవసరమా? నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా ఆలోచించాలో తెలుసా? మా అమ్మ నాన్నలు నన్ను ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ నీకు చులకనైందా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఒకవేళ అమ్మా నాన్న లేని అనాథగా పుట్టుంటే ఆలోచించు. ఒకసారి ఆలోచించు. అమ్మా నాన్న లేని అనాథగా పుట్టుంటే నీకు ఇష్టమైన డ్రెస్ ఎవరు ఇస్తారు? నీకు ఇష్టమైన ఫుడ్ ఎవరు పెడతారు? ఏ అనాథ శరణలో నువ్వు ఉంటావు? ఏదో ఒక క్లాత్ ఇస్తారు, నువ్వు కట్టుకోవాలి. ఏదో ఒక పప్పుచారో, లేకపోతే ఆ రోజు ఏమీ లేకపోతే పెరుగన్నమో, అది కూడా లేకపోతే గింజన్నమో పెడతారు. నువ్వు తినాలి. నాకొద్దు, ఈరోజు నేను తినను అనడానికి నువ్వు సరిపోవు. ఆ గింజన్నాను కూడా అమ్మా బాబాయ్ అనుకుని తినాల్సిన పరిస్థితి ఉంటుంది కాదా? ఎవరో ఒక ఆయన డొనేషన్ వచ్చి ఏదో ఒక బట్టలు ఇస్తాడు, అవి కట్టుకోవాలి నీకు. ఒకసారి నుంచి అనాథగా నువ్వు పుట్టుంటే నీకు ఈరోజు ఘనత ఉందా? ఈరోజు నీకు నచ్చిన డ్రెస్సు, నీకు నచ్చిన ఫుడ్డు, నీకు నచ్చిన స్కూలు, నీకు చదువుకున్న అన్ని అవసరాలు తీర్చిపడుతున్నాయి. ఎవరు తీరుతున్నారు? నువ్వు అనాథగా పుట్టుంటే ఇవన్నీ వస్తాయా? రావు. అమ్మా నాన్నలు నిన్ను ప్రేమించారు కనుక ఇస్తున్నాను. అంత ప్రేమిస్తే నీకు ఇంత చులకనా? నీకు బుద్ధి లేదా? జ్ఞానం లేదా?
వాళ్ళని తక్కువ చేసి వాళ్ళని మాయ చేసి మరొకరి వైపు చూస్తున్నావే, నీకు అసలు బుద్ధి ఉందా లేదా నీకు? నమ్మక ద్రోహం చెయ్యొద్దు, తల్లిదండ్రులు వాళ్ళ పరువు తీయొద్దు. వాళ్ళు మిమ్మల్ని నుంచి ఆశించేది ఏంటంటే నువ్వు బుద్ధిగా చదువుకొని, బుద్ధిగా సండే స్కూల్కి వెళ్ళి దేవుని జ్ఞానం నేర్చుకుని మంచిగా పెరిగితే చాలు, రక్షణ పొందితే చాలు నా బిడ్డ అని అనుకుంటున్నారు. ఆశ నువ్వు తీరుస్తావా, లేదా నీ ఆశల కోసం నరకానికి వెళ్తావా? నీ ఇష్టం అది. తల్లిదండ్రుల ఆశని నెరవేర్చితే నువ్వు పరలోకానికి వెళ్తావు. నీ ఆశల కోసం కకృతిపడి ఎవరి వెనకాల నువ్వు వెళితే నువ్వు నరకానికి పోతావు. అది నీ ఇష్టం. కానీ ఒక రోజున నరకానికి వెళ్ళాక నువ్వు చాలా బాధపడతావు. ఒక మంచి క్రీస్తు సంఘంలో ఉండి దేవుని వాక్యాన్ని విని నా చేజేతులారా నా జీవితాన్ని పాడు చేసుకుని ఈ నరకాగ్నిలోకి వచ్చి యాతన పడుతున్నాను అని యుగయుగాలు బాధపడతావు తమ్ముడా, చెల్లి. యుగయుగాలు బాధపడతావు. ఆ రోజు ఈ కిషోరాన్ని గుర్తొస్తాడు, ఆ రోజు ఈ సండే స్కూల్ పిల్లలందరూ గుర్తొస్తారు. నేను కూడా అక్కడే కూర్చున్నాను, నేను కూడా ఈ వాక్యం విన్నాను, కానీ నేను నా జీవితాన్ని క్షణికాలపు సుఖాల కోసం ఆశపడి, క్షణికాలపు ఆశపడి నేను ఈ నరకానికి వచ్చానని యుగయుగాలు బాధపడతాం. ఏంటి ఈరోజు అన్నీ అంత లోతుగా అంటున్నాడని అనకపోతే మీకు అర్థం కాదు. అది తల్లిదండ్రులు చెప్పినట్టుగా మంచిగా చదువుకొని, తల్లిదండ్రులు చెప్పినట్టుగా సండే స్కూల్కి వెళ్ళి దేవుని జ్ఞానం నేర్చుకుని మారు మనసు పొందితే పరలోకానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళతో పాటు నువ్వు ఉంటావు, సంతోషిస్తావు. ఆ రోజు నేను ఈ ఉపదేశాన్ని విని ఎంత మంచి పని చేశాను అని నువ్వు సంతోషిస్తావు. వద్దు నాన్న, వద్దు వద్దు, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ఈ మాయలోకాన్ని నమ్మకండి. ఆడపిల్లలారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వాళ్ళ కులుకు ధనానికి ఆశపడకండి, వీళ్ళ జోకులకి మీరు ఆశపడకండి. డోంట్ అట్రాక్ట్ దెమ్. మీరు అట్రాక్ట్ చేయకండి వాళ్ళని. అదే సమయంలో వాళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ చేసినప్పుడు త్వరగా పారిపోండి. ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ ఇంట్లోంచి బయటకు పారిపోతాం. ఒక స్నేక్ వచ్చినప్పుడు మనం దూరంగా పారిపోతాం. అలాంటిదే జారత్వం అనేది, కామకత్వం అలాంటిదే. పారిపో పారిపో. నిన్ను ఎవరైనా వెంబడిస్తున్నారా? పారిపో. నిన్ను ఎవరైనా టార్గెట్ చేశారా? పారిపో. చేస్తారు. నా అనుభవం చెప్తున్నాను. చాలామంది టార్గెట్ చేస్తారు మనల్ని. నేను అన్నాడు అదే చెప్పాను. యేసుప్రభుని ఎంతమంది టార్గెట్ చేసి ఉంటారో ఊర్లో అమ్మాయిలు. వాళ్ళందరినీ దాటుకుంటూ పరిశుద్ధుడిగా జీవించాడు యేసుప్రభు. అలాగే నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తే అదే దేవుని చిత్తం, అదే పరిశుద్ధత. దేవుని చిత్తం నెరవేర్చేవాడే పరలోకానికి వెళ్తాడు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూచుట అసాధ్యం. మీరు పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుని దగ్గర. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసేపు పరలోకంలో ఉన్నాడా, నరకంలో ఉన్నాడా? యేసేపు తన ప్రవర్తన కాపాడుకున్న యేసేపు పరలోకంలో ఉన్నాడా, ఈరోజు నరకంలో ఉన్నాడా? అనుకుందాం. ఉన్నాయి, పరలోకంలో ఉన్నాడా, నరకంలో ఉంటాడా? ఎందుకని? ఆశలకు ఆకర్షించే వాళ్ళకు లొంగిపోలేదు, తన ప్రవర్తన కాపాడుకున్నాడు కనుక ఈరోజు పరలోకంలో ఉన్నాడు. అది చెప్తున్నాను. నేను చెల్లి తమ్ముడు మిమ్మల్ని నేనేమి నొప్పించట్లా, ఇదే చెప్తున్నాను. నిన్ను ఆకర్షించేదాన్ని నువ్వు అధిగమించగలుగుతావా, పరలోకంలో ఉంటావు. ఆ ఆశలకు లొంగిపోతావా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అంతకంటే ముందు చాలా జీవితాన్ని అనుభవిస్తావు. నీ తల్లిదండ్రులు మోసం చేసినందుకు, నువ్వు మోసం చేస్తున్నందుకు పడిపోతావు. అందుకే జాగ్రత్త జాగ్రత్త. ఈ ఆకర్షణ ఎక్కడ ఉంటుంది? ఇదిగో దేవుని సన్నిధిలో కూడా కొంతమంది నేను చూశాను. కేవలం స్కూల్ కూడా కాదు, ఇంటి దగ్గర కూడా కాదు, చర్చికి వస్తున్నామని చెప్పి కూడా పిచ్చి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళకి పిచ్చి ముదిరిపోయిందనమాట. వాళ్ళు చాలా పారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. దేని సన్నిధికి వచ్చి కూడా కొంతమంది అబ్బాయిలు నేను గమనించాను, చెప్తున్నానండి, భవిష్యత్తులో మీరు జరగవచ్చు. కొంతమంది అమ్మాయిలు కావాలని వచ్చి అబ్బాయిలను ఎరేయాలని చూస్తూ ఉంటారు. కొంతమంది అబ్బాయిలు, ఎక్కువగా అబ్బాయిలు వచ్చి అమ్మాయిలను ఎర చేయాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేదే అమ్మాయిల కోసం, దేవుని కోసం కాదు. ఉన్న విషయం చెప్తున్నాను. కొంతమంది అబ్బాయిలు ఎందుకు వస్తారంటే అమ్మాయిల కోసం వస్తారు. నిజంగా ఇది క్రీస్తు సంఘం కాబట్టి అందరూ దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఓకే అని కూడా నేను చెప్పలేను, ఏమో నాకు తెలియదు. బట్ కొంత బెటర్. కానీ అది ఊరికి చెందిన సంఘం అయితే ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న కుర్రలందరూ వస్తారు. సగం ఎందుకు వస్తారంటే
చర్చికొచ్చే అమ్మాయిలను చూడడానికి, ఆకర్షించడానికి. వాళ్ళను కూడా నువ్వు అధిగమించాలి. చర్చికి వస్తున్నాడు కదా, బైబిల్ నుంచుకుని వస్తున్నాడు కదా అని అనుకోవద్దు. వాడి ఉద్దేశం వేరు, వాడు వచ్చేది వేరు. ప్రియమైన దేవుని వారలారా, నువ్వు ఇంటి దగ్గర నమ్మకంగా ఉండాలి, స్కూల్ దగ్గర నమ్మకంగా ఉండాలి, కాలేజీ దగ్గర నమ్మకంగా ఉండాలి, అలాగే చర్చి బిల్డింగ్లో కూడా నమ్మకం. నేను కొంతమంది అబ్బాయిలను గమనించాను, గతంలో జరిగాను. చాలామంది వచ్చారు, అమ్మాయిల్ని ప్రేమించారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అంటే ఎందుకు వచ్చారు? ప్రేమించుకోవడం కోసం వచ్చారు. నీకు ఇదే దొరికిందా దేవుని సన్నిధి? నీకు దేవుని సన్నిధి దొరికిందా పాడు పని చేయడానికి? ఏ సన్నిధిలో పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు చెప్పాడో అదే సన్నిధిలో పాపం చేస్తే నీ బ్రతుకు హాయిగా ఉంటుందా? నీ బ్రతుకు హాయిగా ఉంటుందా? నీ ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? చాలా భయంకరంగా ఉండేలా చేస్తాడు దేవుడు. కాబట్టి ఆకర్షణ అధిగమించాలి. యవ్వన కాలంలో ఈ ప్రేమ, కామము, దోమ అనే వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలి. నాడు మీరు పాట చూశారు కదా, ఆ పాట వింటుంటే ఎంత బాధాకరం. ప్రేమ అనే మాయలో చిక్కుకున్న ఓ సోదరి ఎంతలా ఉందో తెలుసా? అటువంటి బాధల్లో ఆడపిల్లలు రాకూడదు, మగ పిల్లలు రాకూడదు. ఇవన్నీ ఎందుకు మేము చెప్తున్నామంటే ఈ స్ట్రగుల్స్ ఉంటాయి, అట్రాక్షన్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. వాటన్నిటిని అధిగమించాలి. ఎలా అధిగమించాలి? ప్రార్థన ద్వారా. ప్రభువా నాకు సహాయం చేయండి, నేను దీనికి లొంగిపోతున్నానేమో, నేను అట్రాక్షన్ లొంగిపోతున్నాను ప్రభువా, ఈ మాటలకు లొంగిపోతున్నాను. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ప్రభు మీకు సహాయం చేస్తాడు. అలాగే చాలామంది ఏంటంటే స్కూల్ అయిపోగానే మేము చూస్తూ ఉంటాం, హై స్కూల్ దగ్గర కుర్రోళ్ళు రొయ్ అంటే వెళ్తూ ఉంటారు. 5 అవగానే రొయ్ అని వెళ్తూ ఉంటున్నారు. ఎందుకెళ్ళో రొయ్యి అని వెళ్తున్నారు. పడితే కాళ్ళు చేతులు ఏమి ఉండవు. సరే వాళ్ళు పోతారా అంటే ఎవరు గుద్ది వాళ్ళని కూడా పోయి చంపేస్తారు వీళ్ళు. నా భయం అది. మొదట వాళ్ళు పడకూడదు, రెండోది వాళ్ళ వల్ల ఎవరు నాశనం అవ్వకూడదనే కోరుకుంటాను. ఎందుకు వీళ్ళందరూ బైకులు వేసుకుని సాయంత్రం చెడ్డ బుద్ధితో వస్తున్నారు వాళ్ళందరూ. ఈ రయ్యమని వెళ్ళి ఆ స్పీడ్కి వాడి బైక్కి నువ్వు ఆకర్షితులు కాకూడదు. చాలా జాగ్రత్త. ఓ తల్లి ఎలకుందంట, దానికి ఒక పిల్లలకు ఉందంట. ఆ పిల్లలకి చెప్పిందంట, బయటికి వెళ్ళకు, మనుషుల దగ్గరికి వెళ్ళకు, కనబడ్డారా పారిపో, వాళ్ళు బోన్లు గాని లాంటివి పెడతా ఉంటారు, అందులోకి వెళ్ళిపోతావు, వాళ్ళు చిక్కించుకుని నేను చంపేస్తారు, జాగ్రత్తమ్మా, చిన్ని ఎలకమ్మా, చిట్టి ఎలకమ్మా అని చెప్పిందంట. చెప్తే అలాగే మమ్మీ అని చెప్పిందంట. ఈ చిన్నపిల్లకి ఆహారం తెద్దామని చెప్పి వెళ్ళింది. ఈ లోపల బయట ప్రపంచం ఎలా ఉంటుంది అని చెప్పి అమ్మ లేని సమయంలో ఏం చేసింది, బయటకు వచ్చింది. ఎందుకంటే అమ్మ ఉంటే వెళ్ళనవద్దు కదా, అందుకే అమ్మ లేనప్పుడు బయటకు వచ్చింది. బయటకు వెళ్ళిపోయి అంతా తిరిగేది ఓ ఇల్లు కనపడుతుంది. ఇంట్లోకి వెళ్ళింది. అక్కడ ఒక బోన్ ఉంది, అదే అక్కడ ఒక చేప ముక్క, ఎండి చేప ముక్క ఉంది, ఒక గదిలాగా ఉంది. స్మెల్ వస్తుంది, మంచి ఫుడ్ బా అనిపిస్తే దాని దగ్గరికి వెళ్ళబోయింది. ఈ లోపల ఆ తల్లికి వచ్చిందంట, ఇక్కడికి ఎందుకు వచ్చావు, చెప్పాను ఇక్కడికి రావద్దని, పద లోపలికి అని చెప్పిందంట. ఒకసారి వార్నింగ్ ఇచ్చిందంట. దాంతో అమ్మో మమ్మీ తిడతాదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయాక ఆ చిట్టి ఎలకనుకుందంట, మమ్మీ ఏంటి ఇంత కష్టపడుతుంది, ఎక్కడెక్కడ దూరానికి వెళ్తుంది, ఆ పక్కింట్లోనే బోల్డంత ఫుడ్ ఉంది, ఎండి చేపలు ఉన్నాయి, మంచి ఫుడ్ ఉంది, వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, ఎందుకు ఇలా కంగారు పడుతుంది, భయపడుతుంది, తప్పే ఉంది అని చెప్పి అమ్మలేని టైంలో పెద్ద ఏదో వెళ్ళిపోయిందట.
వెళ్ళిపోయి తన మనసులో ఆ ఎండి చేప మీదే ఉంది. వెళ్ళిపోయింది. ఆ గదిలోకి, ఆ గదిలో అంటే చిన్న గదిలో అది ఏలాడుతుంది. ఎలా వెళ్ళాలి, దీంట్లోకి ఎలా వెళ్ళాలని చూసింది. ఈ లోపల ఎవరో మనిషి వచ్చాడంట. మనిషి వచ్చినప్పుడు తన అంక చూశాడంట. ఫస్ట్ భయం వేసిందంట, అమ్మో మనిషి అని. ఆ మనిషి ఆ అలా ఆగిపోయాడంట. ఏం చేయట్లేదంట. ఫస్ట్ పారిపోదాం అనుకుందంట. కానీ ఏం చేయకపోయేసరికి ఏమనుకుందంట, ఏంటి ఏం చేయట్లేదు, మరి మమ్మీ ఏంటి కొట్టేస్తే తిట్టేస్తాడు చంపేస్తాడు అందే, ఇది చూడు అలా చూస్తున్నాడు అనుకుందంట. కాసేపు అయిన తర్వాత నవ్వుతున్నాడంట అతను. చూసావా చక్కగా నవ్వుతూ ఉంటే నన్ను చూసి, మా అమ్మ ఏంటి ఇలా చెప్తుంది, పిచ్చిది మా అమ్మకేమీ తెలీదు అనుకుని ఆ నవ్వుని చూసి యూత్ కూడా కిచి 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 అనుకుంటూ నవ్వుకుంటూ ఏం చేసిందంట, ఈ గదిలోకి వెళ్ళాలా అని చూసిందంట. ఎక్కడ దారి ఉందా చూసి ఆ దారంట లోపలికి వెళ్ళిందంట. వెళ్ళిపోగానే అది ఆ చేప ముక్కను అందుకుందంట. చక్కగా తింటుందంట. అయిపోయింది. ఆయన నవ్వుతూనే చూస్తున్నాడంట. ఇది నవ్వుతూనే తినేసిందంట. ఇప్పుడు బయటకు వద్దాం కదా అని చెప్పి ఆ దారంట రావడానికి ట్రై చేసిందంట. కుదరట్లేదు. అదేంటి ఇదేదో కొద్ది తేడాగా ఉందే అనుకుని ఇంకో దారంట చూద్దాం అనుకుందంట. అక్కడ కుదరట్లేదు. ఎలా వెళ్ళినా, కిందకి వెళ్ళినా, పైకి వెళ్ళినా, అటు వెళ్ళినా, ఇటు వెళ్ళినా, అది వచ్చిన దారం గుండా వెళ్దామనుకున్నా అది బయటికి వెళ్ళడానికి లేదు. గిలగిలగిలగిల కొట్టుకు అడుగుతిరింది చేప ముక్కను పక్కన పడేసింది. అడుగుతిరింది. ఎక్కడికి వెళ్ళినా సరే అందులోంచి బయటికి వెళ్ళలేదు. అది బోను. అప్పుడు ఆ మనిషి నవ్వుకుంటూ వచ్చి ఆ బోనుని ఇలా పట్టుకొని చూసి నవ్వుతున్నాడంట. చిక్కావా చిట్టి ఎలక, రోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరని చెప్పి దాన్ని పట్టుకుని వెళ్ళి ఇంటి వెనకాల చెరువు ఉంటే ఆ చెరువులో ముంచాడంట. అది లోపల గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయింది. ఎవరైనా ఎందుకు నవ్వుతారు, ఎందుకు ఎర్రపెడతారు అని అంటే నిన్ను దక్కించుకోవడానికి, నిన్ను చిక్కించుకోవడానికి. మరీ అంత అమాయకమైన చిట్టెలకలాగా ఉండొద్దు సోదరుల, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా. ఒకవేళ మీరు అలా అమాయకంగా చిట్టెలకలాగా వెళ్ళిపోతే మీరు బందీ అయిపోతారు, మీరు చచ్చిపోతారు. కాబట్టి ఆ మాయలోకి మీరు వెళ్ళకముందే గమనించండి. తల్లి లాంటి యేసు ప్రభు చెప్పే మాట, ఒక అన్నయ్యలాగా మేము చెప్పేటువంటి మాటలు, బైబిల్ గ్రంథాన్ని బట్టి మేము చెప్తున్న మాటలు జాగ్రత్తగా విని జాగ్రత్త. అటువంటి ఎర్రలకి మీరు లొంగిపోవద్దు, దూరంగా ఉండండి. ఇప్పుడు నేను అంటాను, ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత మీరే ఆ చిట్టెలకు అనుకోండి, మీరేం చేస్తారు? ఆ బోన్ తగిలినప్పుడు, ఆ మనిషి తగిలినప్పుడు, నవ్వునప్పుడు ఏం చేస్తారు? ఆ నవ్వు వైపు చూసి ఏమనుకుంటారు? దొంగ నవ్వు, నాకు తెలుసు నువ్వు నవ్వుతున్నది దేనికోసం, నన్ను చేజిక్కించుకోవడానికి, నన్ను దక్కించుకోవడానికి, చిక్కించుకోవడానికి, నాశనం చేయడానికి నువ్వు నవ్వుతున్నావు. నాకు తెలుసులే, నా ప్రభు చెప్పాడు, నా మీద ఏం ఆశలు పెట్టుకోకు, బాయ్ అని మనసులో అనుకుని వెళ్ళిపోవాలి. మళ్ళీ అలా అని బయటికి చెప్పకూడదు. ఇలా టాటా అవును అనుకో, చెయ్యి ఊపి అనుకో, ఆడేమనుకుంటాడు, ఓహో చెయ్యి ఊపిందిరా అనుకుని రోజు వచ్చేస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ బాయ్ మనసులోనే చెప్పేయాలి, బాయ్ నువ్వు వెళ్ళిపోనైనా. అలాగా మీరు ఎంతమంది దాడతారో అది ఆత్మీయ జీవితం అంటే. ఎంతమంది దాడతారు? ఒక అతను వచ్చాడు దాడేస్తున్నాడు, ఒక అతను దాడేస్తాడు, ఒక అతను. ఇదే విశ్వాస జీవితం అంటే. పరుగు పందెం అంటే ఏంటి? ప్రయాణం, విశ్వాస ప్రయాణం అంటాడు. యాత్ర, సియోను యాత్ర, పరలోక యాత్ర అంటే ఏంటి? నీ లైఫ్లో వచ్చే స్ట్రగుల్స్ అన్నిటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే విశ్వాస జీవితం. మీకు ఏవైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉంటే, ఎలా అధిగమించాలో మీకు కావాలనుకుంటే, ప్రభుదాస్ అన్య జోసఫ్ గారు ఉన్నారు. లేదు అనుకుంటే నా దగ్గరికి రండి, నేను ఏమీ అనను, నాతో మాట్లాడండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. మీకు కొన్ని సలహాలు ఇస్తాం. మీ స్ట్రగుల్స్ని మేము అర్థం చేసుకుంటాం. నేను అర్థం చేసుకుంటాను, ఎందుకంటే నేను ఆ స్ట్రగుల్స్ పడ్డాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి నీ స్ట్రగుల్స్ అర్థం చేసుకుంటాం, మీకు హెల్ప్ చేయగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. మేము మీ విషయాలు తీసుకెళ్ళి ఊరందరికీ పంచిపెట్టాం. మాకు తెలుసు, మా ఈ వయసులో కూడా కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, కాదనట్లేదు. కాబట్టి మీరు ఆలోచించండి. మీకు ఏమైనా ఆత్మీయ హెల్ప్ కావాలంటే మమ్మల్ని అడగండి, వాక్యం చదవండి ప్రతిరోజు. మొన్న సింధు అక్కళ్ళు కృతజ్ఞత కొడుకులు ఏం చెప్పాను చూడండి. యవనులు దేని చేత తమ నడతని శుద్ధి చేసుకుందరు, దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుట.
మీలో ఎంతమంది దేవుని వాక్యం జాగ్రత్తగా చదువుతున్నారు? 3 సార్లు క్రొత్త నిబంధన చదవమన్నాను. ఎంతమంది చదివారు ఇప్పటికి? ఒక్కసారి చదివిన వాళ్ళందరూ రైజ్ యువర్ హ్యాండ్. క్రొత్త నిబంధన. వెరీ గుడ్. దించండి. ఇప్పుడు 2 సార్లు చదివిన వాళ్ళు, కంప్లీట్ అయిన వాళ్ళు ఎత్తండి. వెరీ గుడ్. ఈ వాక్యాన్ని మీరు చదివేటప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తుందా లేదా నాన్న? వాక్యం మిమ్మల్ని ప్రశ్నిస్తుందా? ఒక్కొక్కసారి ఆ వాక్యం చదివేటప్పుడు మిమ్మల్ని ఆలోచింపజేస్తుందా? మీరు వాక్యం చదివేటప్పుడు మిమ్మల్ని ఆలోచింపజేస్తుందా? నా జీవితం ఏంటి, ఎలా ఉంది, వాక్యానికి ఎలా ఉంది ఏంటి అని ఆలోచింపజేస్తుందా? కనుక వాక్యం చదువుతుంటే ఆలోచింపజేస్తుంది. యవనస్తులైన పిల్లలకి మరలా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆకర్షణ, ఈ ఒక్కరోజుకి ఇది ఒకటి చెప్పేస్తున్నాను, అయిపోతుంది. ఈ యవనకాలపు ఆకర్షణే నీకు శోధన. ఎందుకు దీన్ని దేవుడు పెట్టాడు అని అంటే, నీకు ఇది పరీక్ష. దీన్ని గెలిచి నువ్వు ఆయన కిరీటాన్ని పొందాలనేది ఆయన చిత్తం. పరిగెట్టకుండానే బహుమతి కావాలంటే అలా కుదురుతుంది. కష్టపడకుండా చదవకుండానే నా ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే అది అత్యాశ కాదా? పరిగెట్టకుండానే నాకు బహుమతి ఇవ్వాలంటే అత్యాశ కాదా? కష్టపడకుండానే జాబ్ వచ్చేయాలనుకోవడం అత్యాశ కదా? అలాగే ఈ ఆకర్షణలు అనే శోధనలు జయించకుండా నాకు కిరీటం కావాలి అంటే అది అత్యాశ. పాట పాడేశాను కాబట్టి, ప్రార్థన చేశాను కాబట్టి, సండే స్కూల్కి వచ్చేస్తున్నాను కాబట్టి నాకు కిరీటం ఇచ్చేయాలి. ఇవ్వడం. ఈ పాటలకి వాటికి ఇవ్వడం. బైబిల్ ఏమనుంది? పాటలు పాడువారు ధన్యులు, వారికి ఏదందండి అదేనా? పాటలు పాడువారు ధన్యులు, వారు ప్రభు ఇచ్చి కిరీటమును పొందుదురు అనుందా? ప్రార్థన చేయవారు ధన్యులు, వారు కిరీటం పొందుదురు అనుందా? దేవుడు వాగ్దానం చేసిన కిరీటం పొందుకున్నారా? ప్రతిదినము ప్రతిసారి సండే స్కూల్కి వచ్చి వారు ధన్యులు, వారి కిరీటమును పొందుదురు అనుందా? శోధన జయించువాడు ధన్యుడు, ప్రభు అనుగ్రహించిన వాగ్దానం చేసిన కిరీటమును పొందును. అది యవన కాలంలో మీరు విశ్వాసులా? నేను అడుగుతున్నాను, మనసులో చెప్పుకోండి. మీకు వ్యక్తిగతంగా విశ్వాస జీవితం స్టార్ట్ అయిందా లేదా? స్టార్ట్ అయితే మీ విశ్వాస ప్రయాణంలో మీకు ఎదురయ్యే పరీక్ష ఆకర్షణ. ఈ ఆకర్షణ అనే శోధనని దేవుని సహాయంతో, క్రీస్తు ప్రభుల వారి సహాయంతో, ప్రార్థన సహాయంతో, వాక్యం అనే సహాయంతో మీరు గెలిస్తే ప్రభు అనుగ్రహించే కిరీటం మీదే. అలా కాకుండా అత్యల్పమైన ఈ పాపకాలానికి, ఈ సరదాలకి, ప్రేమ వ్యవహారాలకి, కాల విలాపాలకి, వీటికి పడిపోయారు అంటే మీరు కిరీటాన్ని మిస్ అవుతారు. మీరు ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని సండే స్కూల్కి వచ్చినా మీకు ఆ కిరీటం రాదు, కోల్పోతారు. ప్రార్థన చేస్తారా? మీరు ఒకవేళ పాపంలో పడి ఉంటే ప్రార్థన చేయండి. క్షమించు ప్రభువా, నేను పాపంలో పడ్డాను, నన్ను క్షమించు, నా చూపులను క్షమించు, నా ఉద్దేశాలను క్షమించు. ఒకవేళ మీరు ఆకర్షణకు గురవుతున్నారా, శోధనకు గురవుతున్నారా, ప్రార్థన చేయండి.